గ్రహించి ఇప్పటి వరకు ఈయన ఏదనుకున్నాం కానీ ఈయన కుమారుడైన దేవుడని వారు గ్రహించి ఆయనకు వారు ఏం చేశారు, మొక్కినట్టుగా దైవ గ్రంథం చూస్తాం. అందుకని అందరికీ మొక్కకూడదు, అందరిని పూజించకూడదు. ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా దేవుణ్ణి మాత్రమే పూజించాలండి, దేవుడికి మాత్రమే మొక్కాలి. మీకు అర్థమైందా? ఈ రోజున దేవుణ్ణి పక్కన పెట్టేశారు, మనుషులకు మొక్కుతున్నారు. మన క్రైస్తవ సంఘాలు కూడా అంతే. మా పాస్టర్ గారు దేవుళ్ళు అంటాడు అంటారు. పాస్టర్ గారు అంటాడు అంట, చెప్పండి. పాస్టర్ గారు దేవుళ్ళు అంటాడా? పాస్టర్ గారు దేవుడికి చేయకూడదు. దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయినా యేసు. ఆయనకి మాత్రం మనం ఏం చేయాలి, మొక్కాలి. ఆయన మాత్రం మనం పూజించాలి. దైవ గ్రంథంలో ఏమండి, తూర్పు దేశ విజ్ఞానులు, కుష్ఠరోగి, సమాజ మందిరపు అధికారి, యేసు ప్రభు వారి శిష్యులు ఆయన్ను నమ్మి ఆయన్ను పూజించి ఆయన మురుకారు. ఇంకా చూద్దాం, మత్తయి సువార్త 15:25. ఇక్కడ రాయబడ్డ కదా, కనాను స్త్రీ. ఎవరండి ఆమె? ఎవరికి మొక్కింది? తన బిడ్డ బాగోలేదని, తన బిడ్డను కాపాడమని, ప్రభువా నా కుమార్తెను బాగు చేయి, నా బిడ్డను బాగు చేయని యేసు ప్రభు వారికి మురికినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 9:38. యోహాను సువార్త 9:38 చదవండి దయచేసి. ఆయనకు ఎందుకు ఆయన మొక్కుతున్నారు, ఎందుకు ఆయన పూజిస్తున్నారు? ఈ రోజున మనము యేసు ప్రభు వారిని పూజించడం లేదు. కొంతమంది యేసు ప్రభు వారితో పాటు అందరిని పూజించేవారు ఉన్నారు. బైబిల్లో ఉన్న భక్తులు పూజిస్తున్నారు, మరియమ్మ గారిని పూజిస్తున్నారు, ఎవరు కనపడితే వారిని పూజిస్తున్నారు. ప్రపంచం ఏ వ్యక్తి అయినా కేవలం దేవుని మాత్రమే పూజించాలి, దేవుని మాత్రమే ఆరాధించాలి, దేవునికి మాత్రం మొక్కాలి. యేసు ప్రభు చెప్పారు, నీ దేవుడైన ప్రభువును మొక్కాలి తప్ప నువ్వెవరిని మొక్కకూడదు, ఎవరికి నమస్కారము చేయకూడదని. ఈ రోజున మరి ప్రభు దగ్గరకు వచ్చి మనము యేసయ్య సత్యవంతుడైన దేవుడని నమ్ముచున్నామా? నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి దిగొచ్చిన గొప్ప దేవుడిని నమ్ముచున్నామా? ఈ రోజుల్లో ఏదో వారి రోగాలు తగ్గడానికి ప్రభుని నమ్ముకుంటున్నారు, వారి అప్పులు తీరడానికి ప్రభుని నమ్ముకుంటున్నారు, ఎవరి బిడ్డల చదువులు బాగుండాలని ప్రభుని నమ్ముకుంటున్నారు. కానీ హృదయపూర్వకంగా చాలామంది దేవుని నమ్ముకులు చాలామంది తక్కువ. దైవ గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ప్రభువు మనకు నిత్య జీవం ఇస్తాడు. ఆయన నమ్మితే, ప్రభువుని నమ్మితే ఆయన మనలను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. ఈ లోకంలో మనుషులందరూ ప్రయాసపడేది దేవుని రాజ్యం వెళ్ళాలని ప్రయాసపడుతున్నారు. కనుకనే మనము కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన అంటున్నాడు, దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. ఆ దేవుడే ప్రభు అయిన యేసయ్య. ఆయన మానవులందరి రక్షణ కొరకు 2023 సంవత్సరాల క్రితము బాలుడు ఈ లోకంలో జన్మించాడు. ఆ దేవుని యొద్దకు వచ్చి ఆ దేవునికి జ్ఞానుల వలె ఏమండి జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అల్లా నేరేడలో